ఇక పవన్ కళ్యాణ్ పక్కన పెడితే ఇక మరొక వ్యక్తి గురించి మాట్లాడుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్. ఆయన రాజకీయ అరంగేట్రం చేస్తారు ఎప్పటికైనా కూడా, ఆయన రాజకీయాల్లోకి వస్తారు, వాళ్ళ తాత వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తారు అనేది చాలా మందిలో ఉన్న ఒక అంచనా, అభిప్రాయం. సో ఎన్టీఆర్ ఆ దిశగా విజయ్ నుండి ఇన్స్పిరేషన్ పొంది ఎన్టీఆర్ ఆ దిశగా ఏమన్నా అడుగులు వేసే అవకాశం ఉంటుందా భవిష్యత్తులో? ఎన్టీఆర్ ప్రస్తుతం తన స్టార్డమ్ని నిలబెట్టుకునే యుద్ధం చేస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా ద్వారా ఒక భారీ విజయం సాధించి పాన్ ఇండియా మార్కెట్లో తన స్థానాన్ని స్థిరపరచుకునే యుద్ధంలో ఉన్నాడు ఆయన. అంటే వార్ 2 కొట్టిన దెబ్బ నుంచి ఆ గాయాలకి మలాం రాసుకునేటువంటి పనిలో బిజీగా ఉన్నాడు ఆయన. రెండోది, ఆయనకు ఒక ఇబ్బంది ఉంది. అమిత్ షా గారు ఆ మధ్య పిలిచి ఏదైనా సందర్భం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా రోడ్డు మీద మాట్లాడే పరిస్థితి ఉందా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏమిటి? మాకు ఆల్రెడీ మా కుటుంబంతో కనెక్ట్ అయినటువంటి ఒక పొలిటికల్ వ్యవస్థ ఉంది, తెలుగుదేశం పార్టీ. అది మీ కాంపౌండ్లోనే ఉంది. ఇప్పుడు నేను మీ తరఫున జెండా మోస్తే వాళ్ళు నా మీద దాడి చేసే ప్రమాదం ఉంది. చాలా స్పష్టంగా చాలా సందర్భాలలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఫ్లాప్ చేయటానికి ఎన్టీఆర్ ట్రస్ట్ వేదికగానే కార్యక్రమాలు డిజైన్ అయినాయి. అది ఆయనకి తెలుసు. అంటే ఎన్టీఆర్ పాపులారిటీ తగ్గిపోతే ఆ భవిష్యత్తులో వాళ్ళకి ఒక థ్రెట్ లాగా ఎన్టీఆర్ పాపులారిటీ పెరిగితే అక్కడ లోకేష్కి ప్రమాదం. లోకేష్ని లీడర్గా ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్టీఆర్ లోకేష్ని లీడర్గా ఎమర్జ్ చేయాలనే ప్రోగ్రాం మొదలైన తర్వాతే ఎన్టీఆర్ ట్రస్ట్కి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది చాలా క్లియర్గా. అలాగే అతన్ని పిలవటం మానేశారు వీళ్ళు. అలాగే ఏ వేదిక మీద ఎన్టీఆర్ కనిపించలేదు ఆ తర్వాత. లోకేష్ని లీడర్గా ఎమర్జ్ చేస్తున్నాం అనే ఇండికేషన్ వచ్చిన రోజు నుంచి జూనియర్ ఎన్టీఆర్కి ఏ రకమైన పిలుపులు లేవు. చివరికి సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి కార్యక్రమాలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ కనిపించలా. ఆ లెవెల్లో దూరం పెట్టారు. ఆయన కూడా దూరంగా ఉండాలని అనుకున్నాడు. తను కూడా స్వయంగా దూరం పాటించాడు. కొన్ని ఇబ్బందులు కూడా పడ్డాడు అతను పర్సనల్ లెవెల్లో. ఇబ్బందులు ఎలా పడ్డాడు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుగా మార్చిన రోజున ఆయన ఇచ్చిన స్పందన, ఆయన తెలియజేసిన నిరసన ప్రాపర్గా లేదు అని తెలుగుదేశం కేడరు మైక్ ముందుకొచ్చి జూనియర్ ఎన్టీఆర్ని తిట్టారు. ఆ వీడియోలు ఉన్నాయి ఇప్పటికీ యూట్యూబ్లో. సో దీంతో పాటు భువనేశ్వర్ గారి గురించి అసెంబ్లీలో చర్చ జరిగిన సందర్భంగా కూడా ఎన్టీఆర్ రియాక్షను అప్పటి పబ్లిక్ మూడ్కి అనుగుణంగా లేదు అని కూడా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మీద దాడి చేశారు. సో ఆ తర్వాత నుంచి ఆయన నోరు వెప్పుట కనిపించుట మానేశాడు. తన్ని తాను రహస్యంగా ఉంచుకుని ముందు సినిమా పరిశ్రమలో మనం ఏమిటి, మన స్థానం ఏమిటి అనేది ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే రాజకీయాల గురించి ఆలోచించాలి ఒక అభిప్రాయంతో ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్కి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు అక్కడ. సో ఆయన ఆల్టర్నేటివ్ ఆలోచనలు చేసే అవకాశము లేదు. ఆయన ఆ మూడ్లోనూ లేడు, ఆయన గోల్లో ఆయన ఉన్నాడు. సో వీళ్ళెవరూ కూడా అభిమానుల్ని కూడా కాంక్రీట్గా ఉపయోగించుకునే పరిస్థితుల్లో లేరు. స్ట్రక్చర్ చేసుకోలేదు వీళ్ళు. అభిమానుల్ని నిర్మాణంలోకి తీసుకురాలా. అలా నిర్మాణంలోకి తీసుకొచ్చిన హీరో ఒకడున్నాడు తెలుగులో, అతను అల్లు అర్జున్. అల్లు అర్జున్ తన అభిమానుల్ని ఒక నిర్మాణంలోకి తీసుకొచ్చాడు జాతీయ స్థాయిలో. వాళ్ళతో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ కావాలో ఒక సమావేశాలు నిర్వహించాడు. ఇలాంటి సమావేశాలు విజయ్ కూడా నిర్వహించాడు. ఏది రాజకీయాల్లోకి రావడానికన్నా చాలా ముందే ఆయన పొలిటికల్ పార్టీ అనౌన్స్ చేస్తాడనే వాసన పుట్టింది అక్కడి నుంచే. సో తమ అభిమాన గణాన్ని ఒక వ్యవస్థీకృతంగా చేయటంలో వీళ్ళిద్దరూ సక్సెస్ అయ్యారు. ఎవరిద్దరు? విజయ్ అండ్ అల్లు అర్జున్. సో ఇప్పుడు తెలుగులో ఒక పిలుపునిస్తే అల్లు అర్జున్ ఇమ్మీడియట్గా జనంలోకి తీసుకెళ్ళడానికి ఆయనకు ఒక నెట్వర్క్ ఉంది. ఆయనకు ఒక్కడికే ఉంది. చిరంజీవి గారు కూడా ఆ నెట్వర్క్ ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేశాడు. కాకపోతే అది రూటెడ్గా జరగలేదు. కానీ ఇక్కడ రూటెడ్గా వీళ్ళు ఆర్గనైజ్ అయ్యి ఉన్నారు. ఈయనకు ఒక నిర్మాణం ఉంది ముందే.
సో ఇప్పుడు పొలిటికల్ డెసిషన్ తీసుకుని ఎన్డీఏకి వ్యతిరేకమైన స్టాండ్ తీసుకుని ఎన్డీఏ వ్యతిరేక స్టాండ్తో మాట్లాడే వాళ్ళ కోసం తెలుగు ప్రజలు ఆంధ్రాలో ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో వేరు, తెలంగాణలో ఉన్న పార్టీలు కూడా గందరగోళంగానే ఉన్నాయి. ఎవరు యాంటీ ఎన్డీఏ స్టాండ్తో లేరు బలంగా. కానీ ఆంధ్రాలో అస్సలు లేరు. ఇక్కడ కొద్దో గొప్ప కేసీఆర్ లాంటి వాడు అడపాదడపా నోరు విప్పుతున్నాడు. అక్కడ మాత్రం విప్పేవాడు కూడా లేడు. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎన్డీఏకి వ్యతిరేకంగా మాట్లాడని రాష్ట్రాలు ఏదైనా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒకటి అనుకోవచ్చా? ఆంధ్రప్రదేశ్ చాలా కీలకం. అక్కడ ఉన్న పార్టీలన్నీ వాళ్ళ కాంపౌండ్లో ఉన్నాయి. సో దీన్ని ఖండిస్తూ వీళ్ళందరినీ రోడ్డు మీద పెట్టి ఎండబెట్టి ఎన్డీఏ వ్యతిరేక స్టాండ్తో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ప్రజల మీద నడుస్తున్నటువంటి భారాలు, దీని గురించి బహిరంగంగా యుద్ధం చేస్తాను నేను అనే మాట చెప్పి రోడ్డు మీద గనక రాగలిగితే అల్లు అర్జున్కి అద్భుతమైన అవకాశం ఉంది. విజయ్ని మించిన ఆదరణతో, విజయ్ని మించిన వెల్లువ క్రియేట్ చేసి సీఎం కాగలిగిన పరిస్థితి అతనికి ఉంది. ఓకే, చాలా కొత్త విషయం చెప్పారు సార్. అంటే ఇది నేను ఎక్కడ వినలేదు, బట్ ఒక మంచి అనాలిసిస్ అయితే చేశారు దీనికి సంబంధించి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.